గత రాత్రి కురిసిన అకాల వర్షం, వరగండ్ల వాన నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అకాల వర్షం అన్నదాతల కళ్లల్లో కన్నీళ్లు మిగిల్చాయి. సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నేలపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్లు విరుచుకుపడడంతో చేతికి రావాల్సిన గింజ రాలి బురద పాలైంది. మరికొన్ని చోట్ల బలమైన గాలులకు వరి పైరు నేలవాలింది. ఎకరాకు ₹1000 పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంట కళ్ల ముందే నేలపాలైందని గోనుపల్లి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రకృతి కోపంతో నష్టపోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేయాలని, ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పులు తెచ్చి సాగు చేసిన తమకు నష్టపరిహారం అందించి ఈ గండం నుండి గట్టెక్కించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అనంతరం బాధిత రైతులు మీడియాతో మాట్లాడారు. నా పేరు మెల్లంకొండయ్య, గోనుపల్లి గ్రామం, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్. రాత్రి పడినటువంటి పురుగుల వర్షానికి చాలామంది రైతులు, నా ఒక్కడనే కాదు, ఇక్కడ మా చుట్టుపక్కల రైతులందరూ బాగా నష్టపోయాం. ఇంక రేపు 2 రోజుల్లో వరికోత కోసుకోవాల్సిన సమయంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఒక్కొక్క ఎకరాకి సుమారు 3 పుట్లు కంటే ఎక్కువే అవుతాయి. అలాంటిది ఇప్పుడు కోసినా కూడా అరపుట్టు కూడా అయ్యే విధానం లేదు. వరికోత మిషన్ కూడా వచ్చే విధానం కూడా లేదు. కొత్త వరిగడ్డి మాత్రం కోసుకునే విధానం ఉంది. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ వారు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కడే కాదు, సుమారు మా పంచాయతీలో 150 ఎకరాల పైన పోయి ఉంటుంది. నమస్కారం సార్, మాది గోనుపల్లి, నెల్లూరు జిల్లా, రాపూర్ మండలము, గోనుపల్లి గ్రామము. రాత్రి వచ్చిన పిడుగుల వానకి పైరు ఇట్లాగ అయిపోయింది సార్. మొత్తం ఏమీ లేదు, ఒక గింజ కూడా లేదు సార్. మేము అప్పు తెచ్చి పెట్టుకున్నాము. మేము ఒక రైతుది తీసుకొని కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ప్రతిసారి ఇట్లా కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ఈ కవుల్లో ఈ విధంగా అప్పు తెచ్చి పెట్టాను సార్. రైతుల దగ్గర ₹10, ₹5 వడ్లీ తెచ్చి పెట్టాను సార్. నేను ఇప్పుడు నా పరిస్థితి ఇట్లాగ అయిపోయింది. నాకు 2 బిడ్డలు, మేము ఎట్లా పోషించాలి సార్? ఇది మీకు న్యాయం చేయండి, మాకు ఇది ధర్మం చేయండి. మిమ్మల్ని ఒక్కొక్క కోరుకుంటున్నాను. నేను మీకు నమస్కారాలు చేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్. ఇది నా పరిస్థితి. నాకు ఒక్కదానికే కాదు సార్, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇట్లాగే జరిగింది సార్. ప్రతి ఒక్కరు ఇట్లాగే నష్టపోయారు. అప్పులు తెచ్చి పెట్టుకున్నారు సార్. మేమంతా పేద సాధవాళ్ళమే సార్. మేమే ఉన్నోళ్ళం కాదు, పేదవాళ్ళమే. తెచ్చుకొని కూలి చేసుకుని బతికేవాళ్ళం సార్. మేము ఈ కూలి చేసుకుని ఇట్లాగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా నష్టపోయారు సార్. ఇది జరిగిన దానికి మేము బతకాలన్నా, మేము చనిపోవాలన్నా, మేము ఏదైనా మందు తెచ్చుకొని చచ్చిపోయేంత స్థితిలో వచ్చాము సార్. రైతులకి ఈ విధంగా అప్పు తెచ్చాము, వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడ్డారు. మేము ఎక్కడ తెచ్చి అప్పు తెచ్చి తీరవాలి సార్? వాళ్ళకి ఎట్లా చేయాలి సార్? మీరే మమ్మల్ని కరుణించి మా మీద దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి మమ్మల్ని నెరవేర్చండి సార్. మీరు ప్రభుత్వం వాళ్ళని అందరినీ అడుక్కుంటున్నాను సార్. ప్రభుత్వం అందరూ కలిసి కూడా మీకు చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను సార్. మమ్మల్ని రక్షించండి సార్. దీంట్లో నుంచి మమ్మల్ని బయట పెట్టండి సార్. మీరు ఆదరించండి సార్. మాకు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.